హల్లెలూయా. ప్రభు నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన, ఘనమైన, దివ్యమైన నామములో యేసు మహిమ అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట శుభములు. అదేవిధంగా మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ బిడ్డలారా, అందరూ బాగున్నారా? దేవుని యొక్క దయలో, దేవుని యొక్క కృపలో ఈ రీతిగా దేవుని యొక్క మాటలను మోసుకొని మీ యొద్దకు రావటానికి ప్రభు చూపిన కృపకై అప్రియ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న చిన్నలను, పెద్దలను ప్రభు నిండారుగా ఆశీర్వదించునుగాక. అదేవిధంగా వివాహ దినాన్ని జరుపుకుంటున్న బిడ్డలను ప్రభు దీవించునుగాక. మీ బిడ్డలకు ప్రభు తోడైండునుగాక. ఇతర దేశంలో మీ బిడ్డలు ఉద్యోగం చేస్తున్న, ఉన్నత చదువులో ఉన్న వారిని ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క వర్తమానాలు ఏ సాధనం ద్వారా వినుచున్నా ఖచ్చితంగా మీరు రక్షణ పొందాలి, ప్రభు బిడ్డలుగా మారాలి, ప్రభు ఆ రెండో రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి. మరి ముఖ్యంగా ఆ నిత్య జీవానికి వారసులు అవ్వాలి, నిత్య నరకం నుండి తప్పింపబడాలి అనేదే మా ప్రార్థన ఉన్నది. మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరును ప్రభు ప్రియ సేవకునైన నా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడను, అయినను తుదకు అది మరణమునకు చేరును. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఈ వర్తమానము భవిష్యత్ కాలంలో ఎంతోమంది వినబోతున్నారు. ఈ సమయంలో మనం అందరం కలిసి చేసిన ఈ ప్రార్థన ఈ వర్తమానం మీద అలా ఉండిపోతుంది. తర్వాత ఎంతమంది వినుచున్నాను, ఏ సాధన ద్వారా వినుచున్నాను, వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి నమ్మిన వారు ఈ వర్తమానం కొరకు, విత్తబడబోతున్న, ప్రకటింపబడబోతున్న ఈ వర్తమానం కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నా ప్రియ పరలోకపు తండ్రి, నా నాయన, చదవబడిన లేఖన భాగాన్ని నా ప్రభువా ఇదిగో మీ చేతికి అప్పచెప్తున్నాను. నా నాయన, వాక్యం మీది, ఈ ప్రజలు మీ వారు, నీ సేవకు నేను అయ్యా, మీ ఒక ప్రియ కుమారుడను అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యము ఎక్కడెక్కడ ఏ సాధన ద్వారా వినుచున్నాను ప్రత్యేకంగా బిడ్డలతో మీరు మాట్లాడండి, దర్శించండి, అద్భుతం జరిగించండి. యేసు నామములో సమస్త దయ్యాలను తగలబెడుతున్నా, కాల్చి వేస్తున్నా, ఈరోజు కన్నీరుతో, నా నాయన వేదనతో, బాధతో, అయ్యా నిరాశ నిస్పృహలతో ఎవరైతే వాక్యం నుంచున్నారో మరి ముఖ్యంగా ఈ బిడ్డలను తాకండి, తట్టండి, బలపరచండి, ఉజ్జీవపరచండి, అద్భుతం జరిగించండి, లేవనెత్తండి. యేసు నామములో ఒక అద్భుతం జరుగును గాక. నీ సేవకు నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడెను, అయినను తుదకు అది మరణమునకు చేరెను. ప్రియమైన వాళ్ళరా, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితంతో మాట్లాడుతున్నాడు, నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. ఏమిటనగా, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును. ఇది తను ఏర్పాటు చేసుకున్న సొంత మార్గం, తన ఆలోచనల నుండి పుట్టిన మార్గం, తన ఉద్దేశంలో నుండి పుట్టిన మార్గం, తన మూర్ఖ వైఖరిలో నుండి, తన అజ్ఞాన స్వభావం నుండి, తన చెడు నడత నుండి పుట్టిన మార్గం ఒకని మార్గం. ఈ ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును. తన జీవితాన్ని తను చూసుకుంటాడు. చూసుకొని నేను చాలా బాగున్నాను అనుకుంటూ ఉంటాడంట. తన దృష్టికి నేను చాలా మంచివాడిని, నేను చాలా యథార్థంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడంట. ఆయనను తుదకు అది మరణమునకు చేరును. అది చివరికి ఎక్కడికి వెళ్తుందంటే మరణానికి చేరుతుంది. ప్రియమైన వాళ్ళరా, మనము ఒక జీవితమును కలిగి ఉన్నప్పుడు ఆ జీవితం ఎలాంటిదో మనల్ని మనం చూసుకుంటే మనకు అర్థం కాదు. అర్థము దగ్గరికి వెళ్ళాలి, అనగా వాక్యము దగ్గరికి వెళ్ళాలి, వాక్యముని వినాలి. వాక్యము వింటూ ఉంటే మన బ్రతుకు ఎలా ఉంటుందో, మన చూపు ఎలా ఉందో, మన నడక ఎలా ఉందో, మన పడక ఎలా ఉందో, రిషలా బాబా 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 మన జీవితం ఎలా ఉందో, మనం ఏ మార్గంలో వెళుతున్నామో అర్థమవుతుంది. వాక్యము వింటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది వాని దృష్టికి అని రాయబడింది. నీ దృష్టిలో నీవు మంచివానిగా ఉన్నావేమో, లార్డ్ నీ దృష్టికి నీవు మంచివాడివని అనిపించుకుంటున్నావేమో, అనుకుంటున్నావేమో. ఆ మార్గం ఎక్కడికి పోతుందంటే మరణానికి దారి తీయనని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన ముఖం మీద ఉన్న మచ్చ మనకు కనబడదు,
అద్దము ఎదుట వెళితే ఆ మచ్చ మనకు కనబడుతుంది. అలాగే నీ పాపాలు నీకు కనబడకపోవచ్చు. నీవు చేసినటువంటి ఆ ఒక పాప జీవితం, జీవించిన ఆ రోత జీవితం నీకు కనబడకపోవచ్చు. అయితే ఆ అద్దము దగ్గర, వాక్యం దగ్గర నువ్వు వెళ్ళేసరికి ఆ పాపమంతా బట్టబయలైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనకు అర్థమవుతుంది, అయ్యో యేసయ్యా, నేను సరైన మార్గంలో లేను యేసయ్యా, నన్ను సరైన మార్గంలో ఉంచి యేసయ్యా అని చెప్పి ప్రియమైన వాళ్ళరా మనము దేవునికి లోబడిపోతాం. ఆదరేషన్ పశ్చాత్తాపడతాం, నిజంగా మారు మనసు పొందుతాం. హల్లెలూయా. అప్పుడు ప్రభు మన మార్గమును, హల్లెలూయా, సొంత మార్గము బ్రేక్ అవ్వాలా. ఆమె చెప్పండి, నీ సొంత మార్గం బ్రేక్ అవ్వాలా. హల్లెలూయా. నీ సొంత ఆలోచనలు బ్రేక్ అవ్వాలా, నీ సొంత తలంపులు బ్రేక్ అవ్వాలా. హల్లెలూయా. నీవు దేవుని మనిషిగా మారాలా, క్రీస్తు మనిషిగా మారాలా. హౌ దేవుడే నీకు ఆలోచనకర్తయి, దేవుడే నీకు రక్షణకర్తయి, దేవుడే నీకు ఆదరణకర్తయి. అబ్బా, దేవుడే నీకు సృష్టికర్తయి ఉన్నాడని సంగతి నీవు గ్రహించిన నాళ్ళు. హల్లెలూయా. రిషలా బాబా బాబా బాబా. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడా. అప్పుడు నీ మార్గం సరవుతుంది. ప్రియమైన వాళ్ళరా, మీకు ఒక జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఒకని మార్గం తన దృష్టికి యథార్థంగా ఉంటుంది, కానీ అది మరణానికి దారితీను అనే మాటకు మీకు అర్థం చెప్తాను, వినండి. కొన్ని సంవత్సరాల క్రితం స్టూడియోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని అందించి వస్తూ ఉన్నా, రాత్రి వేళ. అయితే ఒక వ్యక్తి, ఆయన మద్యపు మత్తులో ఉన్నాడు. అతను పేరచెల్ల వెళ్ళాలట, కానీ ఆ మద్యపు మత్తులో పొరపాటున ఒంగోలు వెళ్ళే బస్సు ఎక్కాడు. వ్యక్తి ఆ కండక్టర్ గారితో వాదిస్తున్నాడు, నేను పేరేచెర్ల వెళ్ళాలని. కండక్టర్ గారు అంటున్నాడు, ఈ బస్సు పేరేచెర్ల పోదు బాబు అంటున్నాడు. లేదు, ఈ బస్సు పోవలసిందే, వెళ్ళాల్సిందే, బస్సును తిప్పు అంటున్నాడు. అతను అనుకుంటున్నాడు, నేను ఎక్కిన బస్సు ఖచ్చితంగా మా మార్గమే పోతుంది, పేరేచెర్ల తగులుతుంది అనుకుని ఆ బస్సు ఎక్కాడు. అయితే ఆ తెలివిగల కండక్టర్ ఏం చేశాడంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి బాబు అంటే పేరచెర్ల వెళ్ళాలి అని చెప్పాడు. కొంచెం గుంటూరు దాటిన తర్వాత పొత్తూరు ఆ ప్రాంతంలో, ఆ ఊరు దాటిన తర్వాత ఎడారి ప్రాంతంలో బస్సు ఆపి, బాబు నువ్వు పేరచెర్ల వెళ్ళాలి కదా, ఇదే పేరచెర్ల, దిగు అని చెప్పి దింపేశాడు. ఆ వ్యక్తి దిగుతూ అంటాడు, ఇది మా ఊరు కాదే అంటున్నాడు. ఇది మీ ఊరేనయ్యా, దిగు అని చెప్పి దింపేసి చాలా స్పీడ్గా బస్సు లాక్కొని వెళ్ళిపోయారు. ఆ బస్సులో నేను ఉన్నాను. అప్పుడు నాకు జ్ఞానోదయం కలిగింది. అయ్యో, ఆ వ్యక్తి తను చేరవలసిన గమ్యస్థానానికి వెళ్ళాలనుకున్నాడు, కానీ రూటు మారిపోయింది. రూటు మారిపోయేసరికి ఆ రాత్రి పిల్లరా ఆయన ఎంత తిప్పలు పడవలసి వచ్చిందో, ఎంత బాధపడ్డాడో, ఎంత అల్లాడిపోయి ఉంటాడో కదా. గమనించండి, ఈరోజు భూమి మీద ఉన్న ప్రజలు శివ సొంత ఆలోచన ప్రకారం సొంత మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నేను మరొక మార్గాన్ని గురించి మీకు చెప్తాను. 29:6 దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. గమనించారా? రెండో మార్గం దుష్టుని మార్గం. దుష్టుని మార్గంలో బోనులు ఉంచబడ్డాయంట. బోనులు చూస్తారు ఎప్పుడైనా? నా చిన్ననాట ఇంట్లో ఎలుకలు ఎక్కువ ఉన్నాయని బోన్లు పెట్టేవారు. బోను పెట్టమే కాదు, ఆ బోన్ లోపల ఏదైనా మంచి తిను పదార్థాలు పెట్టేవారు. ఈ ఎలుకలు లోపలికి తిందామని పోయేసరికి ఆ బోన్ లాక్ అయిపోయేది, బయటకు వచ్చేవి కావు. వాటిని ఉదయాన్నే చూచి వాటిని చంపివేసేవారు, ఆ ఎలుకలను. గమనించారా? అలాగే దుష్టుని యొక్క మార్గములో బోనులు ఉంచబడ్డాయి. సహోదరుడా, ఈరోజు నీవు ఒక దుష్టునిగా ఉన్నావా? సాతాను సంబంధిగా ఉన్నావా? లార్డ్, చెడును నీ ఒంటిలో ఉంచుకొని చెడు వ్యక్తిగా మారిపోయావా? లార్డ్, దుష్టులతో చేతులు కలిపి దుష్టుడు అయిపోతున్నావా? ప్రియ ప్రభు పేరిట ఈ రోజు నీకు ప్రకటన చేయబడుతుంది, హెచ్చరింపబడుతుంది. ఏమిటనగా, దుష్టుని మార్గములో బోనులు ఉంచబడ్డాయి. దుష్టుడు అనుకుంటాడు, ఈ దుష్ట ప్రవర్తనే బాగుంది, చాలా బాగుంది అని ఆ దుష్ట ప్రవర్తనందు ఆనందిస్తూ పోతూ ఉంటే, బోనులు ఉన్న ఏ సంగతి తెలియక
ఇరుక్కుపోయి అల్లాడిపోతుంటే అప్పుడు కాపాడేది ఎవరయ్యా నిన్ను? హల్లెలూయా. బైబిల్ గ్రంథం తెరచి కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. దుష్టుల మార్గము ఎక్కడికి తీసుకెళ్తుందనగా పాతాళానికి తీసుకెళ్తుంది. ప్రియమైన వాళ్ళారా, లోకము ఒక బోధ చేస్తుంది. ఏమిటి ఆ బోధ అంటే, మంచివానిగా ఉంటే కుదరదు, చెడువానిగా మారిపోతేనే బాగుంటుంది. చెడ్డోళ్ళకి చూడు, డాబాల మీద డాబాలు, కార్లు, అస్సలు వారి వస్త్రాలు ఎలా ఉన్నాయో చూడు. మనము కూడా ఎన్ని ధరించుకోవాలంటే చెడ్డవారిగా మారిపోతే మంచిది అని సాతాను బోధ లోకంలో సంచరిస్తుంది. ఆ బోధ మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఖండించండి. అంటే ఆ బోధకు అర్థం ఏమిటనగా, మంచివారు దుష్టులుగా మారాలి అనే బోధ అర్థం. అది ఆ ప్రభువుకి ఇష్టమైన బోధ కాదది. ప్రభు బోధ ఏమినగా, దుష్టుడు మంచివానిగా మారాలి, ఆ పాడైపోయిన వ్యక్తి పరిశుద్ధునిగా మారాలి, అనీతిమంతుడు నీతిమంతునిగా మారాలి అనేది దేవుని బోధ అయి ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దుష్టునిగా ఉండు అని చెప్తుంది లోకం, దుష్టునిగా ఉండు అని చెప్తున్నాడు సాతాను. దుష్టునిగానే ఉండు, దుష్టుడిగానే ఉండి చనిపో అంటున్నారు ఇరుగు పొరుగు వారు. యేసు ప్రభు అంటున్నాడు, దుష్టుని మార్గంలో బోనులున్నాయి, జాగ్రత్త. దుష్టునిగా ఉండొద్దు, నాకు ఇష్టునిగా ఉండు నా కుమారుడా. హల్లెలూయా. పిల్లరా, ప్రతి ఒక్కరికి మంచిగానే ఉండాలని ఆశ ఉంటుంది, ఇష్టునిగానే ఉండాలని ఆశ ఉంటుంది. నాకు పరిచయమైన పిల్లలు, నా దగ్గరకు వచ్చే పిల్లలు ఏమంటారంటే, అయ్యగారు నేను తాగకూడదు అనుకుంటాను అయ్యగారు, కానీ సాయంత్రం మాత్రం వెళ్ళిపోతున్నాను అయ్యగారు, వెళ్ళి తాగేస్తున్నాను అయ్యగారు. మా ఆవిడని కొట్టకూడదు అనుకుంటాను అయ్యగారు, కానీ కొట్టేస్తున్నాను అయ్యగారు. పిల్లల్ని కొట్టకూడదు అనుకుంటాను కానీ కొట్టేస్తున్నాను అయ్యగారు. విపరీతమైన కోపం వచ్చేస్తుంది అయ్యగారు. హల్లెలూయా. ఈరోజు ఎలా ఉన్నావు? దుష్టునిగా ఉంటే దేవుడు అంటున్నాడు, బోనులోనై జాగ్రత్త. హల్లెలూయా. ఇరుక్కుపోతావు. బోనులో ఏమైపోతారండి? ఇరుక్కుపోతారు. సహోదరుడా, జాగ్రత్త. నీతిమంతుడు సంతోషగానము చేయును. నీతిమంతుడు ఏం చేస్తాడంట? సంతోషగానం చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి లోక మాటలు వినొద్దు, మనుషుల మాటలు వినొద్దు. అమ్మా, ఎన్నాళ్ళు మంచిదానిగా ఉంటాం అంటే అర్థం ఏంటి? పాడైపో అని అర్థం. మీరు అంగీకరిస్తారు ఆ మాటను? ముక్కుముడిగా కలిసి ఆ బోధను మనం ఖండించాల్సిందే. ఎవరు పాడైపోవటానికి వీలు ఉండకూడదు, అవకాశమే ఉండకూడదు. ఆ ఛాన్స్ మీరు ఇవ్వద్దు. మీ దగ్గర సాతాను వచ్చి మనుషుల్లో దూరి వస్తాడు దుష్టుడు, జాగ్రత్త. పైన అక్కలాగే ఉంటాడు, పైన పిన్నిలాగే ఉంటాడు, పైన తమ్ముళ్లాగే ఉంటాడు, పైన సహోదరులాగే ఉంటాడు, తండ్రిలాగే ఉంటాడు, తల్లిలాగే ఉంటాడు. వాళ్ళలోనే దూరుతాడు దుష్టుడు, సాతాను. పాడైపో, ఇంకెన్నాళ్ళు మంచిగుంటావు, ఇంకెన్నాళ్ళు నీ భక్తి? పడిపో, నువ్వు చెడిపో, కృంగిపో, దేవుని వదిలిపెట్టు, ఇంకా భక్తిని వదిలిపెట్టు, ఇంకా ఏంటయ్యా నీ భక్తి అని. ప్రియమైన వర్లరా, దుష్ట సంబంధమైన బోధ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఖండించాల్సిందే. నా 19వ ఏట సేవలోకి వచ్చినప్పుడు అనేకులు నా దగ్గరకు వచ్చి, ఈ వయసులో నీకేం వచ్చిందయ్యా, నువ్వు పాపం ముందు ఇంకా ఆనందించాలి, లోకం ముందు ఆనందించాలి, పళ్ళు ఊడిపోయినప్పుడు, మోకాల చిప్పులు అరిగిపోయినప్పుడు అప్పుడు సేవ అని పరిగెత్తాలి, కానీ ఇప్పుడు సేవకు వస్తామేంటి అన్నారు నన్ను. చిన్నప్పుడే ప్రభు ఆయన చేతిలో నన్ను పట్టుకున్నాడు కాబట్టి పిల్లరా, ఆ బోధన నేను అంగీకరించాలా. హల్లెలూయా. బ్రతికితే నిప్పులాగే బ్రతకాలి, ఉంటే ఉప్పులాగే ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, బ్రతికితే నిప్పులాగా ఉండాలి. నిప్పు ఏం చేస్తుంది? కాల్చి వేస్తుంది. అమ్మా, ఆర్థిక పరిస్థితులనే ఉన్నాయని నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నీ ఒక అన్నయ్యగా, నీ ఆత్మీయ తండ్రిగా, ఒక వర్తమానికునిగా, ఒక సువార్థికునిగా, ఒక దైవజనుడిగా, అభిషిక్తునిగా నా 2 చేతులు జోడించి బ్రతిమలాడుతూ చెప్తున్నాను. దరిద్రతను బట్టి, కష్టాలను బట్టి, అనేకమైన అవకాశాలను బట్టి సాతాను అంటాడు, చూడు ఆ ఉద్యోగం చూడు, ఆ డబ్బు చూడు, ఆ బంగ్లా చూడు, ఆ కారు చూడు, ఎన్నాళ్ళు మంచిదానికి ఉంటావు, ఎన్నాళ్ళు మంచివాడికి ఉంటావు అని దుష్టుని మార్గమందు నిన్ను లాగటానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. ఏం చేయాలా? ఆ బోధను తిప్పి కొట్టాలా, నిప్పులాగా ఉండాలా, అనగా కాలాలా. నిన్ను పట్టుకుంటే వాళ్ళకి మంట కలగాల. అలాగే ఉప్పులాగా ఉండాలా. హల్లెలూయా. ఉప్పు ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుంది. ఉప్పు చేతిలో పట్టుకొని 2 చేతితో అలా చేయండి. ఉప్పును చేతితో పట్టుకొని ఇలా 2 చేతులు పెట్టుకొని ఇలా అనండి, ఏమవుతుంది? కూసుకుపోతుంది, గుచ్చుకుంటుంది. నీవు కూడా నీ దగ్గరకు వచ్చే వాళ్ళకి గుచ్చేటట్టు ఉండాలా. లోబడిపోయి, పాపానికి లోబడిపోయి, అక్రమ సంబంధానికి లోబడిపోయి, చెడు అలవాట్లకు లోబడిపోయి, త్రాగుడికి లోబడిపోయి,
వెళ్ళొద్దు సహోదరుడా, వెళ్ళొద్దు. నా 2 చేతులు జోడించి బ్రతిమలాడి చెప్తున్నాను. ఎందుకంటే దుష్టుని మార్గంలో బోన్లు ఉన్నాయి. మీకు ఇంకో మాట చెప్పాలా, నేటి దినాల్లో ఎంత బహుభయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి చూడండి. రోడ్డు మీదకి వెళుతున్న వ్యక్తులు ఇంటికి రాలేకపోతున్నారండి. కారణం ఏంటి? వాళ్ళ ఆలోచన విధానం. ఏ ఆలోచనతో వెళుతున్నారు? అయ్యో, ఆ ఆలోచన విధానం ఎలాంటి ఆలోచన విధానంతో వెళుతున్నారు? ఆ మనసులో దేవునికి చోటిచ్చారా? జీవితాన్ని దేవునికి సమర్పించారా? ఇప్పుడే వస్తామని రోడ్డుకి వెళ్ళిన వ్యక్తి కనపడకుండా మాయమైపోతున్నారు. ఈ దుర్దినాల్లో ఎంతమంది చనిపోతున్నారు ప్రియమైన వాళ్ళరా. కొంతమంది ఇప్పుడే వస్తాను, వివాహానికి వెళ్ళొస్తాను, లేక ఒక శుభకార్యానికి వెళ్ళొస్తాను అని వెళ్ళి, లేక అలాగే దూర ప్రాంతానికి యాత్రలకు వెళ్ళి ప్రియమైన వాళ్ళరా అటు అటు హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. లార్డ్, కొంతమంది పేపర్లో టీవీలో చూస్తూ ఉంటే అటు నుంచి అటు ఇంటికి కూడా రాకుండా చనిపోయిన దేహాలు శ్మశానాలకు వెళ్ళిపోతున్నాయి. చూస్తుంటే బాధ వేదన కలుగుతుంది. మంచిగా ఉన్నప్పుడు దుష్టుని మార్గంలో వద్దయ్యా, పాప మార్గంలో వద్దయ్యా, చెడ్డ సహవాసాలు వద్దయ్యా అంటే మాట వినలా. చనిపోయిన కుటుంబపు ఆ బాధ ఎవరు తీర్చగలరు? ఎవరు తీర్చగలరు? ఈరోజు యవ్వన బిడ్డలారా, దుష్టుని మార్గాన్ని వదలండి, లేకపోతే బోనులు ఉన్నాయి, బోనులో ఇరుక్కుపోతావు, అల్లడిపోతావు. వద్దు. అందుకే యేసు వైపు చూడు. ఈరోజు పలాని చోట గోతులు ఉన్నాయి అని చెప్పినా నేను వెళ్తాను, ఆ గోతులను వెళ్తాను, అక్కడే పడతానంటే నీ ఇష్టం. దేవుడు జీవం కలిగిన వాడు, సత్యము కలిగిన వాడు. ఆయన నిజమే చెప్తున్నాడు. దుష్టుని మార్గము సరైనది కాదు, బోనులు ఉన్నాయి, ఇరుక్కుపోతావు, నీ జీవితం అంతా అప్పచెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. చెడు మంచిది కాదు, దుష్టుని యొక్క ఆలోచన నీకు మంచిది కాదు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక. చూడండి, ఈ ఆలోచన దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మరి ఎవరి ఆలోచన చొప్పున నడవాలి? పరిశుద్ధులు, దైవజనులు. దేవుని యొక్క ఆలోచన చొప్పున నీవు నడిస్తే నీవు నీ ఆత్మను నిత్య నరకం నుండి రక్షించుకున్న వాడవుతావు. నీ కుటుంబాన్ని క్షేమంగా కాపాడుకున్న వాడవుతావు. మూడోదికి గమనిస్తే 28:10 సామెతల గ్రంథం, యథార్థవంతులను దుర్మార్గమందు నొప్పించువాడు తాను తవ్విన గోతులో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. మూడో మార్గం అనగా దుర్మార్గం. ఈ దుర్మార్గమందు ఉన్నవారు ఏం చేస్తారంటే యథార్థవంతులను దుర్మార్గమందు నొప్పిస్తారట. ఏమనుకోకండి, మీకు ఒక మాట చెప్తాను నేను. ఏంటంటే, మా నాన్నగారు మద్యాన్ని సేవించేవాడు. మా నాన్నగారికి పరిచయమైన ఒక వ్యక్తి ఈ మధ్య నాకు కనబడ్డాడు. నాకు కనబడి ఏం చెప్పాడంటే, ఏమండి మా నాన్నగారు మీకు తెలుసా అని అడిగాను నేను. అడిగితే ఆయన అంటాడు, అయ్యా మీ నాన్న నీ జీవితంలో ఎప్పుడు మరవనయ్యా అన్నాడు. ఇంతకీ ఏం చేశాడండి మా నాన్నగారు మీకంటే? బాబు, జీవితంలో తాగుడు నేర్పించింది మొదట మీ నానే అన్నాడు నన్ను. తాగనని చెప్పినా బలవంతంగా నన్ను తాగిచ్చాడయ్యా. బయటకు వచ్చిన తర్వాత ఆ దేవుని దయ వల్ల నేను ఆ త్రాగు నుంచి బయటపడి రక్షింపబడి దేవుని సేవ చేసుకుంటున్నానని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ మధ్య ఒక పిల్లోడిని కూడా అడిగాను, మరి బాబు ఇచ్చారా అని పిలిచాను. ఏంటి అంకుల్ అన్నాడు. ఈ తాగుడు ఎవరు నేర్పించారా నీకంటే? అంకుల్, మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు అంకుల్, ఈ సారాయి తాగితే మంచిది, లేకపోతే ఈ ఒక పలాంది దాని పేరు ఏదో చెప్పుకొచ్చాడు, అవన్నీ తాగితే మంచిది, అసలు బలం వస్తుంది, శక్తి వస్తుంది అని చెప్పి ఈ ఒక సారాయికి అలవాటు చేశారు అంకుల్. ఇప్పుడు నేను ఉండలేకపోతున్నాను. నీ వయసు ఎంతరా అని అడిగాను. 16 సంవత్సరాలు. ఇలారా, దుర్మార్గమందు మీరుండి యథార్థవంతులను నొప్పించకండి, బాధ పెట్టొద్దు, ఇంకొకరిని పాడు చేయటానికి ఆలోచించవద్దు. నీవు పాపిగా ఉంటే మార్పు చెందడానికి చూడు కానీ మరొక వ్యక్తిని పాపిగా మార్చొద్దు. సహోదరుడా, సహోదరి, నీవు పడిపోతే పైకి లేవు కానీ నిలబెట్టిన వ్యక్తిని మాత్రం పడిపోవటానికి సలహాలు ఇవ్వద్దు. అలా చేసే వ్యక్తి ఏమవుతాడంటే తాను త్రవ్విన గోతిలో తానే పడతాడంట. జాగ్రత్త. ఒక వ్యక్తిని పాపానికి ప్రేరేపించిన, త్రాగుడికి ప్రేరేపించిన, చెడుకు ప్రేరేపించిన, చెడు సలహాలు, చెడు ఆలోచనలు ఇచ్చిన, కుటుంబాలు ఆర్పిన, భార్యాభర్తలను విడగొట్టిన దేవుడు బహుభయంకరమైన శిక్షిస్తాడు. దేవునికి వ్యతిరేకమైన పనులమ్మవి, దేవునికి వ్యతిరేకమైన పనులు బాబది. మరొక భార్యాభర్తల జీవితంలో నువ్వు వెళ్ళి వాళ్ళని విడగొడితే దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడు?
దుర్మార్గమందు ఉండి మరొకనికి దుర్మార్గపు ఆలోచనిస్తే అది నీకు ఆశీర్వాదం కాదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరొక మార్గం సామెతల గ్రంథం 16:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనెను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిందున్న పాతాళం నుండి తప్పించుకోవాలి అని బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే జీవ మార్గమున నడుచుకొనెను. జీవ మార్గం. ఎవరు జీవ మార్గం? యేసు ప్రభు వారు యోహాను సువార్త 14 చెప్పారు 6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఇంకా మరొక ఛాన్స్ లేదు. పరలోకం చేరటానికి, మోక్షానికి వెళ్ళటానికి ఎట్ట పడితే అట్ట వెళ్తానండి, ఎలాగైనా వెళ్తానులేండి, వెళ్ళకుండా ఉంటానా, దేవుడు చేర్చుకోకుండా ఉంటాడా అని ఈ మాటలన్నీ పక్కన పెట్టండి. ఒక రూల్ ఉంది, దేవునికి ఒక నియమం ఉంది, దేవునికి ఒక క్రమం ఉంది. దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి, దేవునికి వందనాలు. ప్రియమైన వాళ్ళరా, కొన్ని ఊళ్ళకు ఒకే ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం తప్ప ఊరు వెళ్ళటానికి కుదరదు. మంచిగా కారంపూడి ఆ ప్రాంతంలో పలానా ఊరు వెళ్ళాలంటే ఏమండి ఆ ఊరు వెళ్ళటానికి ఒకే మార్గం, ఒకే రోడ్డు, ఇంక వేరే రోడ్డు లేదు. వారి పరలోకం వెళ్ళటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఒకే ఒక మార్గం. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమునని. యేసయ్య మార్గం ఎట్టయ్యాడబ్బా అని ఆలోచించాను. మా ఊరు నుంచి పక్క ఊరు నేను వెళుతుండగా ఆ రాత్రి గేదెలు వెళ్తున్నాయి, తర్వాత కట్టెలు పట్టి ఈడుస్తున్నారు, ఏదేదో అన్నీ తీసుకెళ్తున్నారు. రైతు వర్గం ఊరు కదా, ఇవే వెళ్తున్నాయి. అప్పుడు నాకు ఆలోచించాను, ఓహో గేదెలు కూడా ఈ మార్గం వెళ్ళాలా, తర్వాత ఆ కంప వేసే వ్యక్తులు ఈ మార్గం వెళ్ళాలా, అలాగే మోటార్ సైకిళ్ళు అన్నీ ఈ మార్గం వెళ్ళాలా అంటే ఆ ఊరికి వెళ్ళటానికి మార్గం అదే. అయితే మార్గము ఏమవుతుందనగా అనేకులకు అవకాశం ఇస్తుంది. ఆ మార్గాన్ని ఈడ్చారు, ఆ మార్గం మీద రకరకాలుగా తిప్పలు పెడతారు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు మార్గము ఎలా అయ్యారనగా ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. టచ్ లార్డ్, దెబ్బలు తిన్నాడు. మార్గము ఎలా భరిస్తుందో టచ్ లార్డ్. చూడండి, కొన్ని ప్రాంతంలో రోడ్లు చూస్తే ఆ రోడ్ల మీద పేడ, చెంత, తర్వాత ముళ్ళు ఇవన్నీ ఉంటుంటాయి. అంటే ఇక తప్పదు, ఎవరు నన్ను అనుకో ఇది రోడ్డు అంటారు కదా, ఇది రోడ్డు వెళ్ళాల్సిందే. మరి యేసయ్య ఎలా మార్గం అయ్యాడనగా ఆయన భరించాడు. ఏమి భరించాడనగా నీ పాపము నా పాపం ఆయన భరించాడు. ఇంకా ఎవ్వరు భరించలా. నీ కొరకు నా కొరకు యేసు ప్రభు సిలువలో తన రక్తాన్ని కార్చాడు. కాబట్టి సహోదరుడా, ఈరోజు మనము యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభు యొక్క మార్గమందు మనం ఉంటే మన జీవితాలు బాగుపడతాయి. ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకి ఇచ్చి ఆ ఒక దుర్మార్గం నుండి బయటికి రా, ఆ ఒక చెడ్డ మార్గం నుండి బయటికి రా, ఆ వంకర మార్గం నుండి బయటికి రా, ఆ దుష్టుని మార్గం నుండి బయటికి రా. నీ సొంత మార్గము, అదే ఒక్కని మార్గము అంటామే, అదే నీ సొంత మార్గం నుండి, సొంత ఆలోచన నుండి బయటికి రా. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని విను, యేసు ప్రభు వైపు చూడు. నీ జీవితాన్ని ఔదరేషన్ టచ్ లార్డ్, పరలోకం చేర్చు. జీవ మార్గమైన యేసు ప్రభులో అడుగుపెట్టు. ఆయన నీ జీవితాన్ని ఔదరేశ్వరి భూమి మీద విలువ కలిగిన వ్యక్తిగా చేస్తాడు. అంతేకాకుండా నీ ఆత్మ పాతాళానికి వెళ్లకుండా నీ ఆత్మను నీవు రక్షించుకుంటావు. నీవే కాదు, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ ఊరిని రక్షించుకుంటావు. వారి ఆత్మలను పరలోకానికి చేరుస్తావు. ప్రభు దగ్గర గొప్ప బహుమానాన్ని పొందుతావు. అలాంటి కృపను మీకు దయచేయండి గాక. కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, నా ప్రియమైన ప్రభువా, నా రాజ్యాన్న మంచి దేవా, నా ప్రియమైన తండ్రి, ఈరోజు వాక్యం వినిచున్న ఈ నా బిడ్డలను, ఈ నా సహోదరులను పేరున దర్శించు ప్రభువా. నాలో ఉండి మీరు మాట్లాడి ఉన్నారయ్యా, హెచ్చరించి ఉన్నారయ్యా. నా నాయనా తండ్రి, ఈ బిడ్డలు నిజముగా మార్పు చెందాలి. నిజముగా దుస్తుని మార్గం నుండి, నిజముగా దుర్మార్గం నుండి, ఆ చెడ్డ మార్గం నుండి బయటికి రావాలి. అయ్యా నాయన, పరిశుద్ధమైన నీ మార్గం, జీవమైన నీ మార్గం, హల్లెలూయా, పరిశుద్ధమైన నీ మార్గంలో అడుగుపెట్టే బిడ్డలుగా సిద్ధపరచండి. నా నాయన సహాయం చేయండి, మీ కృపలో భద్రపరచండి. ఈరోజు మీరు హెచ్చరించున్నారు, ఇదిగో సాతాను మార్గంలో ఉంటే నిత్య నరకానికి వెళ్తారని. ప్రభువా యేసయ్యా, ఏ ఒక ఆత్మ నశించిపోకూడదు, ప్రతి ఒక్క ఆత్మను రక్షించండి. ఈ సమయంలో వాక్యం ఇచ్చిన బిడ్డల్లో నా నాయన అయ్యా, ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు, ఎలాంటి శ్రమ, ఎలాంటి వేదన, చెప్పుకోలేని బాధలో ఉన్న ముట్టి స్వస్థపరచమని ఈ భూమి మీద నీ సేవకు నుండి వాడుకుంటుందుకు కృతజ్ఞతలు.
ఈ పరిచర్ల కొరకు ఆర్థికంగా ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి నెల ప్రభువా ఈ పరిచర్ల కొరకు నాయన ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో బిడ్డలను బలపరచమని ఆశీర్వదించమని ఈ భూమి మీద నన్ను వాడుకుంటున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడిని యేసే కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యదివెనలు నిత్యము తోడయుండి సమాధానతో నడిపించును గాక, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంది కదా? అయితే మాకు తెలియచేయండి. మీకు ఏదైనా ప్రార్థన వస్తున్నా తెలియచేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగే ఈ భారభరితమైన పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఖచ్చితంగా సహకరించండి. ఎందుకంటే మీ సహకారము ఈ ఒక పరిచర్యకు ఎంతో అవసరం. టీవీ ద్వారా ఇంట్లో కూర్చొని ఎంతోమంది బలపడుతున్నారు, మందిరానికి వెళ్ళలేని వాడు కూడా బలపడుతున్నారు. కాబట్టి ఈ వర్తమానాలు టీవీ ద్వారా అందించడం అంటే మాకు స్తోమత సరిపోదు. కాబట్టి సహకరించండి, దేవుని పిల్లలు సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మా కొరకు ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు మహిమ ప్రేయర్ హాల్లో జరుగు ఆరాధన వివరములు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆదివారపు ఆరాధన జరుగును. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్ముని ద్వారా అనేకమైన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరుగుచున్నవి. కనుక ఈ ఆరాధనలో పాల్గొని దేవుని దీవెనలు పొందగలరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకు రోగుల కొరకై, వివిధ వ్యాధిగ్రస్తుల కొరకై, దయ్యపు శక్తుల చేత పీడింపబడుచున్న వారికి చక్కటి అవకాశము. ఈ కూడికలో దైవజనులు పరిశుద్ధాత్మ పూర్ణులైన బ్రదర్ ఆర్ తిమోతి నాయక్ గారు వాక్య పరిచర్య చేసి అందరి కొరకు ప్రార్థించెదరు. చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, యేసు మహిమ ప్రేయర్ హాల్, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, బోయపాలెం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ 9030872791.